నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నా పేరు కుసుమ కామేశ్వరి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అండర్-18 హాకీ ఆసియా కప్ ఫైనల్లో జపాన్పై భారత్ ఘన విజయం. యువతలో హాకీకి పెరుగుతున్న ఆదరణను ఈ విజయం ప్రతిబింబిస్తుందన్న ప్రధాని మోదీ. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు. భారత చెస్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడని ప్రశంసలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలన్న కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈ రోజు రాష్ట్రపతి భవన్లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఆర్బీఐ గవర్నర్ రాష్ట్రపతిని కలిసి తాజా ఆర్థిక పరిస్థితులను వివరించడం సాంప్రదాయం. భారత్ పర్యటనలో ఉన్న వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ఆమెకు విమానాశ్రయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ ఘనస్వాగతం పలికారు. డెల్సీ రోడ్రిగ్జ్ రేపు ఉదయం సాయి కుల్వంత్ మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకోనున్నారు. దేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు ఆర్థిక సలహా మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ దేశీయంగా సాగుతున్న 7.7% జీడీపీ వృద్ధి రేటును మరింత ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ ఆర్థిక సుస్థిరతతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ను ఒక సురక్షితమైన వేదికగా మార్చాలని నిర్ణయించారు. భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఓస్లోలో జరిగిన నార్వే 2026 చెస్ టోర్నమెంట్ క్లాసిక్ విభాగంలో టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పోటీలో విజయం సాధించడంతో ప్రజ్ఞానంద భారత చెస్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ అద్భుతమైన ఘనత సాధించినందుకు ప్రజ్ఞానందకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది ప్రజ్ఞానంద నిరంతర ప్రతిభను చాటి చెప్పే ఒక అద్భుతమైన మైలురాయిగా అభివర్ణించారు. ప్రజ్ఞానంద భవిష్యత్ ప్రయత్నాలకు సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. అండర్-18 హాకీ ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. జపాన్లోని కాకమిగహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించి జపాన్ను 4-1 తేడాతో ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. ఈ అద్భుత విజయం దేశంలోని యువతలో హాకీ క్రీడకు పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో హాకీ జట్టు మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. డిఎస్సి నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చామని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేంద్ర మంత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. भारत रत्न डॉक्टर बाबा साहेब भीमराव अंबेडकर जी की प्रतिमा के अनावरण पर यहाँ से हमको ये वादा खुद से कर जाना है कि ये सिर्फ एक प्रतिमा नहीं, ये आदर्श है, ये विचार है, इनके विचारों को अपनाना है। जो रास्ता इन्होंने हमें दिखाया है, भले उस रास्ते पे कितना भी संघर्ष हो, कितना भी स्ट्रगल हो, पर हम लोग कभी भी उनके दिखाए रास्ते को नहीं छोड़ेंगे और ये वादा खुद से करेंगे कि हम लोग ऐसे लोगों को पहचाने जिन्होंने सही मायनों में बाबा साहेब के विचारों पे चलने का काम किया। काफी नेता हैं, many leaders, many political parties who has just used Baba Saheb's name. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా నారా కోడూరులో సమృద్ధి గ్రామ్ డిజిటల్ సర్వీసెస్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమృద్ధి కేంద్రం ఆరోగ్య పరీక్షలు, టెలిమెడిసిన్, భూసార పరీక్షలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, హైస్పీడ్ ఇంటర్నెట్, ఉచిత వైఫై వంటి 11 ముఖ్యమైన సేవా రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చిందన్నారు. భారతదేశం 2047కి ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే మన పిల్లలు ఒక అమెరికానో, ఒక ఆస్ట్రేలియానో, ఒక కెనడానో వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే మనం సమృద్ధిగా ఉండే విధంగా ఎలా చేయాలి అనేటువంటి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా 2 ముఖ్య ఉద్దేశాలతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొట్టమొదటిది, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 65% జనాభా గ్రామాల్లో ఉన్నారు. భారత్ ఆత్మ గ్రామాల్లో ఉంది అని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి వాక్యం ఈ రోజుకు కూడా సత్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. అందుకే భారతదేశం అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఉద్దేశం. రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలోని ప్రముఖ స్పేర్ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా స్పేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కేవలం డబ్బులు డ్రా చేయడమే కాకుండా రోగాలను కూడా నిర్ధారించగల అధునాతన స్పేర్ బ్యాంక్ ఏటీఎంను మంత్రి లోకేష్ పరిశీలించి దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పేర్ సిటీ ప్రతినిధులు అక్కడ జరుగుతున్న పరిశోధనలు, క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు, డిజిటల్ హెల్త్ కేర్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎడ్యుకేషన్ విభాగాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. గాలేరు, నగరి, హంద్రీ, నీవా ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడపలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో సీమ రూపురేఖలు మారతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని 11 గిగావాట్ల ఉత్పత్తి సరఫరా అవుతోందన్నారు.
పవన సౌర విద్యుత్ పవర్ ప్రాజెక్ట్స్ అందుబాటులోకి రానున్నాయని, రాయలసీమ నుంచే 5 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాబోతోందన్నారు. పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహాలను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మన రాయలసీమ ప్రాంతం నుంచి మాత్రమే అవుతుంది, అది అనంతపురం నుంచి, కర్నూలు నుంచి లేదా కడప ప్రాంతం నుంచి. ఇవి కాకుండా మొత్తం మనం 2030 నాటికి 500 గిగావాట్లు జనరేట్ చేయాలి. మనం ఇవాళ ఆధారపడడం ఇంపోర్ట్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితుల నుంచి, ఆయిల్ గురించి కావచ్చు, ఇతర వాటి వాళ్ళకి ఆ డిపెండెన్స్ తగ్గించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న అనేక నిర్ణయాల భాగంగా ఎనర్జీ సెక్యూరిటీ మీద ప్రత్యేకంగా పెట్టారు. దానికి సంబంధించి అనేక రకాలైన సబ్సిడీలు ఇవ్వడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం కానీ, లేదా ప్రొడక్టివ్ లిక్విడ్ ఇన్సెంటివ్ సోలార్ రంగంలో ఇచ్చిన కారణంగా ఇవాళ సోలార్ మీద, వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం. రాష్ట్రంలో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల్లోనే 31 SIPP ప్రాజెక్టులకి ఇవాళ ఆమోదం తెలిపితే 3,94,000 కోట్లు ఇవాళ రాయలసీమ ప్రాంతంలో క్లీన్ ఎనర్జీ కోసం రాబోతున్నాయి. 2030 నాటికి 25 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని మనం రాష్ట్రంలో యువత, డ్వాక్రా సంఘాలను ప్రోత్సహిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కొత్తపేట శాసనసభ్యుడు బండారు సత్యానందరావుతో కలిసి ఈ రోజు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది MSME యూనిట్ల స్థాపనకు సుమారు 500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నంద్యాల జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకతతో ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన BLOలు, సూపర్వైజర్లు, EROలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలే అమృతం. కానీ దురదృష్టవశాత్తు కొన్నిసార్లు తల్లులకు పాలు పడకపోవటం వలనో, లేదా నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం వలనో ఆ పసికందులకు తల్లిపాలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి చిన్నారుల ఆకలిని తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటైన తల్లిపాల నిధి కేంద్రాలు అద్భుత ఫలితాలనిస్తున్నాయి. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉచితంగా సేవలు అందిస్తూ రాష్ట్రంలోనే రికార్డు స్థాయి ప్రగతితో ప్రథమ స్థానంలో నిలిచిన అనంత తల్లిపాల నిధి కేంద్రంపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పుట్టిన ప్రతి బిడ్డకు మొదటి 6 నెలలు తల్లిపాలు అందించడం ఎంతో ముఖ్యం. అయితే ప్రసవమైన తల్లుల్లో కొందరికి పాలు సరిగ్గా పడకపోవడం, అనారోగ్య కారణాలు లేదా తల్లి లేని పిల్లలకు తల్లిపాలు అవసరమైనప్పుడు ఈ నిధి కేంద్రాలు కొండంత అండగా నిలుస్తున్నాయి. అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏప్రిల్ 8, 2025న అనంత మదర్ మిల్క్ బ్యాంక్ పేరుతో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభమైన నాటి నుంచి ఈ కేంద్రం తల్లిపాలు లేక అలమటించే వేలాది మంది పసికందులకు ఒక సంజీవినిలా మారింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే మాతృమూర్తుల నుంచి అత్యాధునిక యంత్రాల ద్వారా పాలను సురక్షితంగా సేకరిస్తారు. అలా సేకరించిన పాలపై ల్యాబొరేటరీల్లో పలు రకాల నాణ్యత పరీక్షలు నిర్వహించి -డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రత్యేక డీఫ్రిజుల్లో అత్యంత పరిశుభ్రంగా భద్రపరుస్తారు. ఇక్కడ అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ అనే ఒక పేరుతో మనకు ఈ తల్లిపాల నిధి వల్ల ఇక్కడ వచ్చే పాలను మనము ఇక్కడ ఉన్నటువంటి నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, బరువు తక్కువ పుట్టిన పిల్లలు, అలాగే అనారోగ్య రీత్యా అడ్మిట్ అయిన పిల్లలు, వీళ్ళతో పాటు ఎవరూ లేనటువంటి అనాథాలు అయినటువంటి పిల్లలు, ICDS పిల్లలు, తల్లి ఎక్కడో డెలివరీ అయ్యి పిల్లలు ఇక్కడ అడ్మిట్ అయి ఉంటారు. వీళ్ళందరికీ కూడా బయట పాలు అనేవి ఇవ్వకుండా ఈ అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ నుంచే పాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కేంద్రం కేవలం 1 సంవత్సర కాలంలోనే అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు సుమారు 5,000 మంది తల్లులు ఇక్కడ స్వచ్ఛందంగా పాలను దానం చేయగా దాదాపు 600 లీటర్ల తల్లి పాలను సేకరించారు. ఈ పాల ద్వారా ఇప్పటి వరకు 4,000 మందికి పైగా పసిపిల్లల ఆకలిని తీర్చారు. ఈ కేంద్రం ద్వారా లబ్ధి పొందిన తల్లి మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పుడు ఆకలికి విలువెల్లాడిపోతుంటే ఈ మిల్క్ బ్యాంక్ నుంచి పాలు లభించాయని, బాబు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాడని కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాడపత్రిలో మా అబ్బాయి భార్య డెలివరీ అయింది. తల్లికి కొంచెం పాలు తీసుకోవడానికి ఒక 3 డేస్ టైం పడుతుంది అన్నారు. ఒక 3 డేస్ అబోని 4-5 టైమ్స్ ఈ మిల్క్ డైరీ నుంచి మదర్ మిల్క్
సప్లై వల్ల మా బేబీ చాలా హెల్తీగా ఉంది. 5 రోజుల వరకు నేను బెడ్ మీద నుంచి లేకపోవడం వల్ల పాలు ఇవ్వలేకపోయాను. ఇక్కడ మిల్క్ బ్యాంక్ నుంచి పాలు తెచ్చి పాపకి తాపారు. తర్వాత పాలు పడ్డాయి. 7 నెలల్లో డెలివరీ అయినాను. 1 కేజీ 30 గ్రాములు మిషన్ మీద ఉండే. అప్పటి నుండి మాకు పాలు ఉంటే ఇక్కడ ఇస్తాను. మాతృత్వపు మమకారాన్ని చాటుతూ అనంతపురంలో సాగుతున్న ఈ అనంత తల్లిపాల నిధి వేలాది మంది పసికందుల జీవితాల్లో ఆయుష్ను పెంచుతుంది. ప్రభుత్వాల ఆశయం మాతృమూర్తుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ కేంద్రం ఆరోగ్య భారత సాధనలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది. ఆసియాలోని అతిపెద్దదైన తిరుపతి ఎస్వి జూ పార్కులో జంతువుల ఎండవేడిని తట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జూ క్యూరేటర్ అనురాగ్ మీనా తెలిపారు. తిరుపతిలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో జూ పార్కులో జంతువుల వద్ద స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశామన్నారు. For summer management for animals, we have put up this coconut sheets and bamboo sheets over ceiling for an animal enclosure, and we have installed foggers, sprinklers we have installed, and green nets we have installed, cool paints already we have put. So tarvata we have next 2 new species. We have marmoset monkeys from this Brazil and meerkats from Africa. తూర్పు భారతదేశ నగరమైన కోల్కతా ఈ సంవత్సరం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికగా మారనుంది. ఈ నెల 21వ తేదీ నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ సంవత్సరం యోగా దినోత్సవం ఇతివృత్తం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ప్రతి ఏడాది జూన్ 21న శారీరక మానసిక ఆరోగ్య పరిరక్షణ అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. జూన్ 21వ తేదీని నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని థాయిలాండ్లోని భారత రాయబార కార్యాలయం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా యోగా కార్యశాలను నిర్వహించింది. బ్యాంకాక్లోని క్రీసెంట్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ కార్యశాలను నిర్వహించారు. సుమారు 200 మంది పైగా విద్యార్థులు ఈ కార్యశాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అండమాన్ సముద్రంలో సహజ వాయు నిక్షేపాలను ఆయిల్ ఇండియా కనుగొనింది. దేశీయ ఇంధన భద్రతకు, తీర ప్రాంతేతర అన్వేషణలో ఇది కీలక ముందడుగని పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తన సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఈ నూతన అన్వేషణ అండమాన్ దీవుల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు తీరంలో కనుగొనబడిందని ఆయన తెలిపారు. అండమాన్ తీరంలో ఇది 2వ తీర ప్రాంతేతర అన్వేషణ. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలోని బదేర్వాలో 4వ లావెండర్ పండుగను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఘనంగా ప్రారంభించారు. లావెండర్ గోస్ గ్లోబల్ థీమ్తో CSIR IIIM జమ్మూ ఈ ఉత్సవాన్ని 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. కాగా ఈ ప్రాంతంలో సాధించిన పర్పుల్ రెవల్యూషన్ విజయాన్ని, అలాగే లావెండర్ సాగు ఆధారిత వ్యాపార పారిశ్రామికవేత్తల వృద్ధిని ఈ పండుగ చాటి చెబుతుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. జూలై నెల మధ్యలో భారత్ యుఎస్ల మధ్య మొదటి విడత వాణిజ్య ఒప్పందం జరుగుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆఫీస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ప్రధాన చర్చల ప్రతినిధి ఈ నెల 4వ తేదీ వాణిజ్య ఒప్పందాల్లో పురోగతి కోసం కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారని ఆ శాఖ తెలియజేసింది. భారత్ ఎగుమతులపై యుఎస్ అదనపు సుంకాలను విధించిన నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన భారత్ యుఎస్లు ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ కనాల్ భారత్ను ఈరోజు సందర్శించారు. వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, శక్తి, ప్రజా సంబంధాలపై ఆయన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో చర్చలు జరుపుతారు.
నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధిపతి రాబీ లమిచానే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. అమెరికాలోని సియాటిల్ నగరంలో మ్యాంగో మ్యాజిక్ 2వ ఎడిషన్ నిర్వహించారు. భారతీయ మామిడి పండ్ల ప్రచారంతో పాటు వాటిని రుచి చూసే కార్యక్రమాన్ని భారత కాన్సులేట్ జనరల్ ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనలో భారత్కు చెందిన సుమారు 7 ప్రీమియం రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు. మహారాష్ట్రకు చెందిన ఆల్ఫోన్సో కేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, హిమాయత్, ఉత్తరప్రదేశ్కు చెందిన లంగ్రా, దసరి, గుజరాత్కు చెందిన రైప్ రాజపురి మామిడి పండ్లను ప్రదర్శనలో ఉంచారు. ప్రముఖ అమెరికన్ రిటైల్ దిగ్గజం కాస్ట్కోతో పాటు పలువురు వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మామిడి పండ్ల రుచులను ఆస్వాదించారు. భారతదేశ వారసత్వ పర్యటనలో భాగంగా బ్రిక్స్ దేశాల సాంస్కృతిక ప్రతినిధుల బృందం చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైన సారనాథ్ను సందర్శించింది. ఈ పర్యటనలో భాగంగా వారు అక్కడి సుప్రసిద్ధ ధమేక్ స్తూపంతో పాటు పలు చారిత్రక కట్టడాలను వీక్షించారు. భారత సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని అంతర్జాతీయ ప్రతినిధులకు ప్రత్యక్షంగా పరిచయం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడంతో పాటు పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇదొక కీలక అడుగు అని పేర్కొంది. చిన్నారుల ఎదుగుదల, నాడీ సంబంధిత అభివృద్ధి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి వారికి సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నవచేతన కార్యక్రమం చిన్నారుల పాలిట ఒక వరంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం టెక్కలి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన సదస్సులపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం నవచేతన యాప్ ఒక సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడుతోంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 6 సంవత్సరాల్లోపు చిన్నారులలో ఉండే శారీరక, మానసిక అభివృద్ధి లోపాలను తొలి దశలోనే గుర్తించేందుకు ఈ ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్ వ్యవస్థను రూపొందించారు. దీనిపై శ్రీకాకుళం జిల్లాలో క్షేత్రస్థాయిలో అంగన్వాడీ సూపర్వైజర్లు, ట్రైనర్లకు ప్రత్యేక ఓరియంటేషన్ శిక్షణ సదస్సులను నిర్వహిస్తున్నారు. చిన్నారుల జీవితంలో తొలి 1000 రోజుల కాలం అత్యంత కీలకమైంది. ఈ సమయంలోనే వారి మెదడు ఎదుగుదల వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చిన్నారులలో ఆటిజం, ఏడీహెచ్డీ, వినికిడి లోపాలు వంటి నాడీ అభివృద్ధి సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో అవసరం. నవచేతన యాప్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల వేదికగా సేకరించే చిన్నారుల డేటా భవిష్యత్తులో వారి ఆరోగ్య కార్యక్రమాలకు ఒక దిక్సూచిలా మారుతుంది. నుంచి 6 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ని 9 బ్యాండ్లుగా డివైడ్ చేశారు. అదేవిధంగా 5 విభాగాల్లో అంటే వాళ్ళలోని సూక్ష్మ కండరాలు, తర్వాత స్థూల కండరాలు, అలాగే మేధో అభివృద్ధి, మిగతా అభివృద్ధులన్నీ ఎలా ఉన్నాయి అన్నవి అంచనా వేస్తూ ఆ పిల్లల తాలూకా లోపాలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మనం స్క్రీనింగ్ ద్వారా ఆర్బీఎస్కే శాఖ అంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది పంపించడం జరుగుతుంది. ఈ శిక్షణా సదస్సులలో నాన్ డెవలప్మెంటల్ లేయర్, చిన్నారులలో లోపాలను గుర్తించే విధానాలపై నిపుణులు స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నారు. తొలి దశలోనే లోపాలను గుర్తించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఉచిత వైద్య పునరావాస సేవలను చిన్నారులకు అందించవచ్చు. ఒకవేళ యాప్ స్క్రీనింగ్లో తీవ్రమైన లోపాలు గుర్తిస్తే వారిని తదుపరి చికిత్స కోసం పెద్ద ఆసుపత్రులకు పంపే రిఫరల్ విధానంపై కూడా సిబ్బందికి పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యుల వైద్యానికి అనుసంధానం చేస్తూ సాగుతున్న నవచేతన కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలోని చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. 11 to 18 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి ఏంటి గుడ్ టచ్ గురించి కానీ, ఫ్యాట్ టచ్ గురించి కానీ, ఎర్లీ మ్యారేజెస్ అంటే ఏంటి, మనం చదువుకుంటే ఏ విధంగా ముందుకెళ్ళగలం అన్న దాని మీద పిల్లలకి చెప్పడం జరుగుతుంది. మాకు పిల్లలకు సమస్యలు ఏమైనా ఉంటే మాకు 109కి కాల్ చేస్తారు సార్. వాళ్ళు కాల్ చేసేటప్పుడు ఆ కాల్ని రిసీవ్ చేసుకొని అది ఏ డిపార్ట్మెంట్తో మాకు అంటే సమన్వయం చేసుకుంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఒక రెవెన్యూ నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లేదంటే ఒక చైల్డ్ మ్యారేజ్ వచ్చింది, అప్పుడు సిఎంపిఓస్ అక్కడ మన సిఎంపిఓస్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఆ చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి మేము ప్రయత్నిస్తామండి.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యుల వైద్యానికి అనుసంధానం చేస్తూ సాగుతున్న నవచేతన కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలోని చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. నేటికి సరిగ్గా 350 ఏళ్లకు పూర్వం మహారాష్ట్రలోని రాయగఢ్ కోట సాక్షిగా విదేశీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా స్వదేశీ పాలనను సుపరిపాలనను అందించిన వీర శివాజీ మహారాజ్ ఛత్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. శత్రువులకు ఏమాత్రం చిక్కని విధంగా అభేద్యమైన రక్షణ వలయంతో ఉన్న రాయగఢ్ కోటను మరాఠా సామ్రాజ్యానికి అధికారిక రాజధానిగా ప్రకటించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మహారాష్ట్రతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, శోభాయాత్రలు, శివాజీ మహారాజ్ వీరత్వానికి నివాళులర్పించే ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు. నేటి యువతరానికి ఆయన చూపిన సాహసం, వ్యూహాత్మక నాయకత్వం, మాతృభూమి పట్ల ఉన్న అంకితభావం ఎప్పటికీ ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తాయి. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువత దేశానికి అతిపెద్ద బలమని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన యువతీ యువకులను సత్కరించారు. కేరళంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ టెక్నాలజీ డాక్టర్లు చెడు కొవ్వును తొలగించి రక్తశుద్ధిని ప్రక్రియను 3 గంటల్లో విజయవంతంగా నిర్వహించారు. వంశపారంపర్యంగా వచ్చే ఒక తీవ్రమైన జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతున్న 34 సంవత్సరాల మహిళకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం ద్వారా రికార్డు నెలకొల్పారు. 2 వారాలకు ఒకసారి ఈ చికిత్సను తీసుకోవాల్సి ఉంటుంది. LDL ఎఫ్రెసిస్ అని పిలువబడే ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించే ఆసుపత్రుల్లో ఈ హాస్పిటల్ ఒకటిగా నిలిచింది. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం BCCI భారత T20 జట్టును అధికారికంగా ప్రకటించింది. టీమిండియా స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇకపై భారత T20 జట్టును కెప్టెన్గా ముందుండి నడిపించనున్నారు. ఇప్పటి వరకు T20 జట్టు విజయవంతమైన కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా కేవలం 15 సంవత్సరాల వయసులోనే సీనియర్ భారత జాతీయ జట్టులో వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకోనున్నారు. ఇంత చిన్న వయసులో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం సాధించిన అతి కొద్ది మంది ఆటగాళ్ల సరసన వైభవ్ నిలిచాడు. పంజాబ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 103 పరుగులతో 50 పరుగులతో రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికే 4వ వికెట్కు 121 పరుగులు జోడించారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో సలీం సాఫీ 2, రెహమాన్ షరీఫీ 1 వికెట్టు దక్కించుకున్నారు. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాలను తాకాయి. అయినప్పటికీ రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు కొన్ని చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. గత సంవత్సరం మే 26న రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించగా ఈసారి కొంత ఆలస్యంగా ఈ రోజు రుతుపవనాలు ప్రవేశించాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అండర్-18 హాకీ ఆసియా కప్ ఫైనల్లో జపాన్పై భారత్ ఘన విజయం. యువతలో హాకీకి పెరుగుతున్న ఆదరణను ఈ విజయం ప్రతిబింబిస్తుందన్న ప్రధాని మోదీ. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు. భారత చెస్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడని ప్రశంసలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలన్న కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.